హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ మన వీడియో ఏంటంటే బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్ BS6 వెహికల్‌కి ఏంటంటే ఆర్‌పిఎం అనేది డౌన్ అవుతుంది. మాక్సిమం ఏంటంటే BS6 అనే విషయానికి వచ్చేసరికి కార్బొరేటర్ అనేది లేకుండా థ్రోటిల్ బాడీతో ఇవ్వడం జరిగింది. సో, మనం ఆర్‌పిఎం డౌన్ అయితే కార్బొరేటర్ ఉంటే జస్ట్ ఆర్‌పిఎం ఇంక్రీజ్ చేస్తాం. లేదంటే కార్బొరేటర్ జెట్‌లో నలకలు పడితే క్లీన్ చేస్తాం. సో, అట్లానే దీనిలో కూడా ఆ థ్రోటిల్ బాడీ కంప్లీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎన్ఎస్ విషయానికి వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాలన్నా, థ్రోటిల్ బాడీ ఓపెన్ చేయాలన్నా చాలా ఎక్కువ వర్క్ తీసుకుంటుంది. సో, ఆ మొత్తాన్ని కూడా మనం నియర్లీ 4 మినిట్స్‌లో అయితే కవర్ చేద్దాం. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ గనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అండ్ మా ప్రీవియస్ హీరో సూపర్ బైక్స్, కార్ మీద రివ్యూస్ అయితే చేయడం జరిగింది. ఆ రివ్యూస్ పైన కార్డ్స్‌లో పెట్టని చెక్ చేయండి. సో, లేట్ చేయకుండా ఈ వీడియోకైతే మనం స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో, ఈ వెహికల్ వన్ ఆఫ్ మై మా అన్నయ్య వాళ్ళ సీనియర్ అంట. బీటెక్ సీనియర్. సో, 1 ఆర్ 2 డేస్ ముందరకొచ్చారు. వెహికల్ ఇష్యూ ఉందని చెప్పేసి. అవుతదని చెప్పాము. ఖాళీ లేక మళ్ళీ పట్టుకెళ్లారు. మళ్ళీ తీసుకొచ్చారు. ఇదైతే ఎన్ఎస్ 160 వెహికల్. దీనికి ఇష్యూ ఏం చెప్పారంటే బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. కానీ ఆర్‌పిఎం అనేది 1 మేరకొచ్చి అలా మెల్లగా డౌన్ అయిపోతుంది. ఒక్కోసారి నిలబడుతుంది. సో, దీనికి ఆయన వచ్చారు. చూసి చూడగానే చెప్పేసాను. థ్రోటిల్ బాడీ క్లీన్ చేసుకొని ఓకే అని చెప్పారు. సో, మనకి ఈ పర్టిక్యులర్ ట్యాంక్, సీట్ అట్లాంటి సైడ్ డోర్స్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేసాము. ఎన్ఎస్ వెహికల్ ట్యాంక్ అనేది బయటకి ఎట్లా తీయాలని చెప్పేసి. ఆ వీడియో పైన కార్డ్స్‌లో చెక్ చేయండి ఒకసారి. సో, ఆ పార్ట్‌ని అయితే స్కిప్ చేస్తున్నా. టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో, ట్యాంక్ మొత్తం అన్ని ప్యానెల్స్ బయటికి తీసేసా. సో, ఇప్పుడు చూడండి. ఆ థ్రోటిల్ బాడీకి ఎన్నైతే వైర్లు, పైపులు కనెక్ట్ అయ్యాయో జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి తీయండి. కంగారు పడవద్దు. జాగ్రత్తగా తీయండి. ఓకేనా? నాకు తెలిసి మాక్సిమం 1, 2, 3 సాకెట్లుంటాయి. 3 పైపులుంటాయి మాక్సిమం. సో, అట్లానే కస్టమర్ కూడా రీసెంట్‌గా ఎయిర్ ఫిల్టర్ మార్పించానని చెప్పారు. సో, తీరా ఓపెన్ చేసి చూస్తే కొత్త ఎయిర్ ఫిల్టరే. కానీ ఇంత కొత్త ఎయిర్ ఫిల్టర్ లోపల అంతా డస్ట్ ఎలా పడిందంటే దీనికి అవుట్‌లెట్ పైప్ అయితే లేదు. మరి ఇంతకుముందు కస్టమర్ ఏయించలేదు. లేక టెక్నీషియన్ ఏయించడం మానేసారో, ఏయడం మానేసారో తెలియలేదు. సో, ఎయిర్ ఫిల్టర్ కూడా డస్ట్ పట్టింది కాబట్టి ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేయాలి. అట్లానే థ్రోటిల్ బాడీ చూడండి కంప్లీట్‌గా బ్లాక్. అదెట్లా ఉంటుందంటే మనకి సిల్వర్ కలర్ ఎట్లా ఉంటుందో కనిపిస్తుంది కదా! ఆ రకంగా సిల్వర్ ఉండాలి మొత్తం అంతా కూడా. కానీ ఆ రకంగా లేదసల. కంప్లీట్‌గా ప్యూర్ బ్లాక్ అనమాట. అంతలాగా బ్లాక్ అయిపోయింది. నాకు తెలిసి బండొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు థ్రోటిల్ బాడీ క్లీనింగే చేపించలేదు. సో, థ్రోటిల్ బాడీ క్లీనింగ్ చేపించుకున్న ఉన్న అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన బండి పికప్ బావుంటుంది. బీటింగ్ కరెక్ట్‌గా నిలబడుతుంది. మిస్సింగ్ కంప్లెయింట్స్ రావు. అట్లానే ఇంకా చాలా ఉంటాయి. మీకు చెప్పనక్కర్లేదు. సో, మొత్తం అంతా నీట్‌గా అట్లానే ఫ్యూయల్ అనేది పాస్ అవుతుందో లేదో ఇంజెక్టర్‌లో మొత్తం చెక్ చేసుకోండి. సో, థ్రోటిల్ బాడీ చూసారు కదా! మొత్తం అంతా నీట్‌గా ఔటర్ సైడ్ కన్నా ఇన్నర్ సైడ్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇన్నర్ సైడ్ కంప్లీట్‌గా బ్లాక్ చూడండి. మీకు జూమ్ ఇన్ కూడా చేస్తున్నా. కంప్లీట్‌గా బ్లాక్‌గుంది. అంత బ్లాకిష్‌గా లేకుండా కొత్త థ్రోటిల్ బాడీ ఎలా ఉంటుందో అట్లా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవడానికి ఏది వాడాలంటే మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఆ థ్రోటిల్ బాడీ క్లీన్ చేసుకొని ఎసెన్స్ ఉంటే స్ప్రేస్ ఉంటాయి అన్ని యూజ్ చేయండి. లేదా బడ్జెట్ లేదనుకుంటే జస్ట్ ఇగో చూసారు కదా! బ్రాండ్ న్యూ కండిషన్‌లోకి వచ్చేసింది ఇది. బ్రాండ్ న్యూ కండిషన్‌లోకి. ఇది నేను కంప్లీట్‌గా పెట్రోల్ అండ్ ఎయిర్ ప్లస్ ఒక టూత్ బ్రష్ పళ్ళు తోముకునే బ్రష్‌తో క్లీన్ చేశా. పెట్రోల్ ఎక్కువకి వచ్చేయింది. కానీ మనకి ఎక్కువ తక్కువ సెకండరీ మనకి పనయిందే లేదు. అది ముఖ్యం అన్నమాట. అట్లనే ఈ పర్టిక్యులర్ ఫ్యూయల్ ఇంజెక్టర్‌ని ఒక తెల్ల క్లాత్ తీసుకొని చూడండి. ఎందుకు తెల్ల క్లాత్ అని చెప్పానంటే అవి చాలా చిన్న కన్నాలుంటాయి 3 కన్నాలు. అందులోంచి పెట్రోల్ ఫ్లో చేస్తుంది. అది గనక మూసిపోయిందనుకోండి పెట్రోల్ ఫ్లో అవ్వదు. బండి స్టార్ట్ అవ్వదు. మళ్ళీ బిగించినంత ఇప్పాలన్నమాట. సో, అవి లేకుండా ఉండాలంటే వైట్ క్లాత్ క్లీన్ చేసి ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్ మొత్తం అంతా కూడా నీట్‌గా తయారు చేసుకోండి. అట్లనే ఈ సాకెట్స్ ఉన్నాయి కదా! సాకెట్స్ దేనిది ఎక్కడ తగిలించాలో జాగ్రత్తగా చూసుకొని తగిలించండి. అట్లా యాక్సిలరేటర్ కేబుల్ ఫస్ట్ ఏసిన తర్వాత ఒకటే వేసుకోండి. సో, అన్నీ వేసుకున్న తర్వాత వెహికల్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఆర్‌పిఎం ఎట్లా ఉందో చూడండి. మరి కొత్త బండి స్టార్ట్ చేసినప్పుడు 2 ఆర్‌పిఎం ఇస్తారు. ఆ ఆర్‌పిఎంకైతే మళ్ళా అడ్జస్ట్ చేసి ఉంచేసా. సో, ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే. చూసారు కదా! వెహికల్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్ చేసి మళ్ళా రీసెట్ చేశా. ఆర్‌పిఎం కూడా మనకి 2 మీదైతే ఉంది. 2.5 అలాగే ఒక 4, 5 ట్రయల్‌కి వెళ్ళి చూసా అలాగే ఉందన్నమాట. సో, జై హింద్.